నీరసం తగ్గిందా అండి? జీవంలోనికి అందరం కూడా ప్రవేశిద్దాము. అందరం కూడా చక్కగా సంతోషంగా వాక్యాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెరితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సిలువను గురించిన వార్త అది నశించుచున్న వారికైతే వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుతున్న మనకి ఆ సిలువను గురించిన వార్త ఎలా ఉన్నది అని అంటే అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ సిలువను గురించిన ఒక వార్త ప్రకటించబడుతుంది. సిలువను గురించిన ఒక వార్త మనకు వినపడుతుంది. వినపడుతున్నా ఆ యొక్క వార్తలో ఏముంది అని అంటే నశించిపోతున్న వారికైతే ఆ యొక్క వార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ యొక్క వార్త వెర్రితనంగా కనపడుతుంది. కానీ రక్షించబడుతున్న వారికి ఆ యొక్క సిలువను గురించిన వార్త ఎలా ఉంది అని అంటే అది నిత్య జీవముగానో శక్తిగానో ఉన్నది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనము పొద్దున్నే కనుక TV9 పెట్టామనుకోండి, మనకి ఏం వినపడుతుంది? దుర్వార్తలు వినపడతాయి, అవునా? మనము NTV పెట్టామనుకోండి, మనకి ఏం కనపడతాయి? దుర్వార్తలు కనపడతాయి. మనము BBC పెట్టినా, లేకపోతే టైమ్స్ నౌ పెట్టినా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు పెట్టినా, లేకపోతే తెలుగు పెట్టినా, హిందీ పెట్టినా, ఏ వార్తా ఛానళ్ళు పెట్టినా మనకు వినపడే వార్తలు ఏంటి అని అంటే దుర్వార్తలు మాత్రమే. ఎందుకు అనంటే ఈ లోకము దుర్వార్తలతో నిండిపోయి ఉన్నది. ఈ లోకము చీకటితో నిండిపోయి ఉన్నది. ఎటు చూసినా, ఎటు వెళ్ళినా దుర్వార్తలు మాత్రమే వినపడుతున్నాయి. ఎటు వెళ్ళినా ఈ లోకంలో దుర్వార్తలు మాత్రమే మనకు కనపడుతున్నాయి. మనం ఉదయకాలం లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునేంత వరకు ఈ లోకంలో ఎన్నో దుర్మార్గాలు కనపడతా ఉన్నాయి. ఎంతో అన్యాయము ఈ లోకంలో కనపడతా ఉన్నది. మనం ఎటు చూసినా, ఏం చేసినా, ఎటు వెళ్ళినా మనకు దుర్వార్తలే కనపడుతూ ఉన్నాయి. కానీ వాక్యం సెలవిస్తుంది కదా, పౌలు మాట్లాడుతున్నాడు కదా, సిలువను గురించిన వార్త ఒకటి ఈ లోకంలో ఉన్నది. ఆ యొక్క సిలువను గురించిన వార్త ప్రకటించబడుతుంది. సిలువను గురించిన వార్త మీకు వినపడుతుంది. మీకు ప్రకటించబడుతున్న ఆ యొక్క సిలువను గురించిన వార్త అది ఎలా ఉన్నది అని అంటే నశించిపోతున్న వారికైతే అది వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షించబడబోయే వారికి మాత్రం అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పి సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వార్త రెండు రకాలుగా మనకు కనపడుతుంది. ఒకటి నశించిపోయే వారికి ఒకలాగా వినపడుతుంది, రక్షించబడుతున్న వారికి ఒకలాగా వినపడుతుంది. నశించిపోయే వారికేమో ఈ వార్త వినపడినప్పుడు వారికి ఎలా ఉంది అని అంటే వెర్రితనముగాను ఉంది. రక్షించబడుతున్న వారికి ఈ వార్త వినపడుతున్నప్పుడు అది ఎలా ఉంది అని అంటే అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ లోకంలో కొందరు ఈ సిలువను గురించిన వార్తను ఎలా తీసుకుంటున్నారు అని అంటే వెర్రితనముగా తీసుకుంటున్నారు. ఈ లోకంలో ఆ యొక్క వార్త వినపడుతున్నప్పుడు ఎలా తీసుకుంటున్నారు అని అంటే ఎగతాళిగా తీసుకుంటున్నారు. ఈ లోకంలో చాలా మంది అనే మాట ఏంటి అని అంటే సిలువలో వేలాడిన ఆ క్రీస్తు మమ్మల్ని రక్షిస్తాడా? సిలువలో తనని తాను రక్షించుకోలేని ఆ క్రీస్తు మమ్మల్ని రక్షిస్తాడా? ఆ 3 మేకులు కూడా తీసుకోలేకపోయిన క్రీస్తు మమ్మల్ని రక్షిస్తాడా? ఆ యొక్క చెక్కలకి 2 చెక్కలకి ఒక అడ్డ చెక్క, ఒక నిలువు చెక్కకు మధ్యలో వేలాడుతున్న ఆ యొక్క దీనుడిగా వేలాడుతున్న, ఏ మాత్రం రక్షించుకోలేని స్థితిలో వేలాడుతున్న ఆ యొక్క వేలాడుతున్న సమయంలో నాకు తప్పిక ఉన్నది అని ఒకసారి అంటున్నాడు. ఆ యొక్క వేలాడుతున్న సమయంలో నా దేవా ఎందుకు చెయ్యి విడిచావు అని చెప్పి ఒకసారి మాట్లాడుతున్నాడు. అటువంటి క్రీస్తు మమ్మల్ని రక్షిస్తాడా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకనే ఈ లోకం ఎలా చూస్తుంది అని అంటే ఆ యొక్క సిలువను గురించిన వార్త అది వారికి వెర్రితనముగాను, అపహాస్యముగాను, వారికి కామెడీగాను కనిపిస్తుంది. మీ అందరికి టైటానిక్ షిప్ తెలుసు కదా. ఆ యొక్క టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోతున్న సమయంలో చాలా మంది ఏం చేశారు అని అంటే ఆ యొక్క సముద్రంలో పడిపోయినప్పుడు ఆ యొక్క విరిగిపోయిన ఆ యొక్క చెక్కల్ని పట్టుకొని ఆ యొక్క సముద్రంలో తేలుతున్నారు. కొందరైతే లైఫ్ జాకెట్లు వేసుకొని తేలుతున్నారు. మరికొందరు వారి చేతికి దొరికిన ఆ యొక్క వస్తువులను పట్టుకొని ఆ యొక్క చెక్కల్ని పట్టుకొని వారు సముద్రంలో తేలుతున్నారు. ఆ విధంగా సముద్రంలో మునిగిపోయే పరిస్థితుల్లో ఉంటూ వారికి దొరికిన సహాయాన్ని పట్టుకొని వారు తేలుతూ ఉన్నారు. వారిని రక్షించేందుకు ఒక విమానాన్ని ప్రభుత్వం పంపించింది.
ఆ యొక్క విమానం ఆకాశంలో నుంచి వచ్చి వారితో మాట్లాడుతుంది, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, మీరందరూ కూడా మేము విసిరే యొక్క తాడుని పట్టుకొని మీరు పైకి ఎక్కండి అని చెప్పి ఆ యొక్క విమానంలో నుండి ఒక స్వరం వినపడుతుంది. ఆ యొక్క స్వరం వినపడుతున్నప్పుడు కొందరు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ విమానంలో నుంచి వచ్చిన వారు మమ్మల్ని రక్షిస్తారా, ఈ విమానంలో నుంచి వచ్చిన మనుషుల స్వరము మమ్మల్ని రక్షిస్తుందా, వారు విసిరే ఆ యొక్క తాడు పట్టుకుంటే మేము రక్షించబడతామా అని చెప్పి కొందరు ఏం చేస్తున్నారు అని అంటే, వారి మాటలు వినకుండా అలాగే సముద్రం పైన తేలుతున్నారు. కొందరు ఆ యొక్క స్వరము విన్నప్పుడు కొందరు ఏం చేశారు అని అంటే, ఆ యొక్క విమానంలో నుంచి వచ్చిన వారి యొక్క స్వరము విని రక్షించబడాలి అనే ఒక ఉత్సాహంతో వారు ఏం చేశారు అని అంటే, వారు పంపించిన ఆ యొక్క తాడును పట్టుకొని ఆ యొక్క విమానంలోనికి వెక్కారు. ఆ యొక్క విమానం వారిని తీసుకొని వెళ్ళి ఒడ్డున దించివేసింది, వారు రక్షించబడ్డారు. ఇప్పుడు చెప్పండి, కొందరు సముద్రంలో మునిగిపోవడానికి, కొందరు ఒడ్డుకు తేలడానికి కారణం ఎవరు? ఒడ్డుకి తేలి రక్షించబడడానికి కారణము ఆ యొక్క రెస్క్యూ టీమ్. మరి కొందరు సముద్రంలో అలాగే ఉండి మునిగిపోవడానికి కారణం ఎవరు? అది కూడా రెస్క్యూ టీమేనా? ఆ యొక్క విమానంలో నుంచి వచ్చిన వారే వారిని సముద్రంలో ముంచేశారా? చెప్పండి, కాదు కదా. విమానంలో వచ్చిన వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ యొక్క సముద్రంలో ఉన్న వారిని రక్షించాలి అనేది విమానంలో వచ్చిన వారి యొక్క ఉద్దేశం. కానీ వారి యొక్క మాట వినకుండా, వారి స్వరము వినకుండా ఆ యొక్క మూర్ఖంగా ప్రవర్తించి ఆ యొక్క సముద్రంలోనే ఉండి అగాధంలో మునిగిపోయిన వారు నశించిపోయారు. ఆ యొక్క స్వరము వినపడినప్పుడు ఆ యొక్క విమానంలో వెళ్ళిన వారు రక్షించబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ కూడా ఈ లోకంలో దేని కొరకు వచ్చింది అని అంటే, నశించిపోతున్న వారిని వెతికి రక్షించేందుకు ఆ యొక్క శిలువ ఈ లోకంలోనికి వచ్చింది. అంతేగాని కొందరిని తీసుకొని వెళ్ళి నరకంలో పడివేయడానికి ఈ లోకంలోనికి శిలువ రాలేదు. చాలా మంది ఏమంటారు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువని గురించి విశ్వసించిన వారు మాత్రమే రక్షించబడతారా, యేసుక్రీస్తుని విశ్వసించని వారు ఎందుకు శిక్షించబడతారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నమ్మిన వారిని రక్షించి, ఆయన నమ్మిన వారిని తీసుకొని వెళ్ళి నరకంలో పడివేయాలి అనే ఉద్దేశం ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమాత్రం కూడా లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నమ్మని వారిని పిలిచి మిమ్మల్ని నరకంలో వేసేస్తాను అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరిని కూడా తీసుకొని వెళ్ళి ఆ యొక్క నరకంలో పడివేయడం లేదు. యేసుక్రీస్తుని నమ్మని వారిని తీసుకొని వెళ్ళి నరకంలో పడేసి వారందరినీ కూడా చికెన్ 65 మటన్ 85 చేయట్లేదు. మరి నరకానికి మనుషులు ఎలా వెళ్తున్నారు అని అంటే, వారు సొంతంగా వెళ్తున్నారు. యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క వార్తను వినకుండా, ఆ యొక్క కల్వరి సువార్తను వినకుండా, యేసుక్రీస్తుకు సంబంధించిన ఆ యొక్క శిలువ సువార్తను వినకుండా, ఆ యొక్క వార్తను వినకుండా వారు ఏమైపోతున్నారు అని అంటే, వారు అపహాసం చేస్తూ ఆ యొక్క క్రీస్తు మమ్మల్ని రక్షిస్తాడా, ఈ శిలువ మమ్మల్ని రక్షిస్తుందా అని చెప్పి వారు నశించిపోయే వారిగా ఉండి వారు అపహాసం చేస్తున్నారు. కనుక కొందరికి ఈ లోకంలో శిలువ ఎలా ఉంది అని అంటే, కొందరికి వెర్రితనముగా ఉన్నది అని చెప్పి రాయబడింది. కానీ ఆ యొక్క శిలువని గురించిన వార్త ప్రకటించబడుతున్నప్పుడు నమ్మి రక్షించబడుతున్న వారికి ఆ యొక్క శిలువని గురించిన వార్త ఎలా ఉంది అని అంటే, అది రక్షించబడుతున్న వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నోవాహు పడవ పొడవు ఎంత అంటే 450 ఫీట్లు. సొలొమోను కట్టిన దేవాలయం పొడవు ఎంత అంటే 60 క్యూబిట్లు. కానీ ఆ యొక్క శిలువ పొడవు ఎంత అంటే దాని కొలమానం ఏమాత్రం కూడా లేనిది. దాని పొడవు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని లోతు ఎంత అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ఎంత పొడవు, ఆ యొక్క శిలువ కూడా అంత పొడవు. దాన్ని దేంతో కూడా మనము కొలచలేము. ఈ లోకంలో ఉండే ఆ యొక్క 2 చెక్కలను అయితే మనం దేంతో అయినా కొలవగలము, కానీ మన పాపములను మోసుకొని పోయిన ఆ యొక్క కల్వరి శిలువను మనము దేంతో కూడా మనము కొలవలేము. దాని వెడల్పు ఎంత అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మన పైన ఉన్న ప్రేమకు ఉన్న ఎడల్పు ఎంతో ఆ యొక్క కల్వరి శిలువకు ఉన్న ఎడల్పు అంత. కల్వరి శిలువకు ఉన్న పొడవు ఎంత అంటే, యేసుక్రీస్తు ప్రభువుకి మనుషుల పైన ఉన్న ప్రేమ ఎంత పొడవో అంత పొడవైనది ఆ యొక్క కల్వరి శిలువ ఉన్న పొడవు. హల్లెలూయా. మనం అదే కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము ఏం చేస్తున్నాము అని అంటే, శిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అని పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
ఈ లోకంలో ఉన్న యూదులైతే వారు సూచక క్రియలు చేయమని చెప్పి అడుగుతున్నారు. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క గ్రీకు దేశస్తులైతే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. కానీ పౌలు అంటున్నాడు కదా, అపోస్తులమైన మేము ఏం చేస్తున్నాము అని అంటే సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యూదులు ఏం చేస్తున్నారు అని అంటే ఈ లోకంలో ఎవరైనా సూచక క్రియలు చేస్తారా అని చెప్పి వెతుకుతున్నారు. ఈ లోకంలో ఎవరైనా టచ్ అని చెప్పి పడేస్తారా అని చెప్పి వెతుకుతున్నారు. ఎవరైనా ఈ లోకంలో మాయలు చేస్తూ ఉంటే, మోసాలు చేస్తూ ఉంటే, టచ్ అని చెప్పి పడేస్తూ ఉంటే వారిని వెతుక్కుంటూ కొంతమంది వెళ్తూ ఉన్నారు. కొందరైతే జ్ఞానాన్ని వెతుకుతూ వారు రోడ్ల మట్టి వెళ్తూ ఉన్నారు. కానీ అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు కదా, నేను అయితే అపోస్తులమైన మేము ఏం చేస్తున్నాము అని అంటే సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అని చెప్పి పౌలు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే సిలువ వేయబడిన క్రీస్తులోనే ఆ యొక్క దేవుని శక్తి ఉన్నది. ఆ యొక్క సిలువలోనే ఆ యొక్క దేవుని యొక్క శక్తి మనకు దాగి ఉన్నది కనుక పౌలు ఏమంటున్నాడు అని అంటే ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చే ఆ యొక్క సిలువలోనే దేవుని యొక్క శక్తి ఉన్నది కనుక ఆ యొక్క సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అని చెప్పి పౌలు అంటున్నాడు. హల్లెలూయా. 24 ఆయన యూదులకు ఆయన ఆటంకముగాను అన్యజనులకైతే ఆయన వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యూదులకి ఎలా ఉన్నాడు అంటే ఆటంకంగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న అన్యజనులకు ఆయన ఎలా ఉన్నాడు అని అంటే వెరితనముగా ఉన్నాడు. కానీ పౌలు మాట్లాడుతున్నాడు కదా, ఈ లోకంలో యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అన్యులేమి, రాజులేమి, ఈ లోకంలో ఉన్న ఏ భాష మాట్లాడేవారైనా సరే ఏమి, ఈ లోకంలో ఉన్న ఏ జనాంగమైనా సరే ఏమి, ఏ దేశస్తులైనా సరే ఏమి, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచబడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క క్రీస్తు ఎలా ఉన్నాడు అని అంటే ఆయన దేవుని శక్తిను, దేవుని యొక్క కృపా సమాధానమును, ఆయన దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు కదా, ఈ లోకంలో కొందరికి ప్రభువైన యేసుక్రీస్తు ఆటంకముగా ఉన్నాడు. వారి యొక్క పనులు చేసుకోవడానికి యేసుక్రీస్తు కొందరికి ఆటంకముగా ఉన్నాడు. మరి కొందరికైతే యేసుక్రీస్తు వెరితనముగా కనపడుతున్నాడు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అని అంటే ఆయన దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క శిలువని గురించిన వార్త ఈ లోకంలో వినపడుతున్నప్పుడు ఎవరైతే ఆ యొక్క శిలువని గురించిన వార్త యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఆ యొక్క శిలువని గురించిన వార్త యందు ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో, ఎవరైతే ఆ యొక్క శిలువని గురించిన వార్త ఎందుకు వస్తున్నారో వారికి ఆ యొక్క శిలువను గురించిన వార్త, ఆ యొక్క శిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా ఉన్నాడు అని అంటే ఆయన దేవుని శక్తియు, దేవుని కృపను, దేవుని సమాధానమును, ఆయన దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క శిలువ, ఆ యొక్క శిలువను గురించిన వార్త, ఆ యొక్క శిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు ఏం చేశాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ ఆయన క్షమించి ఆయనతో కూడా మనల్ని ఆయన ఏం చేశాడు అంటే జీవింపచేశాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడు అని అంటే వ్రాతపూర్వకముగా మన పైన ఉన్న ఆ యొక్క పాపం పత్రాన్ని ఆయన శిలువలో మేకులకు కొట్టి దాన్ని చించి వేశాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల కొరకు ఏ విధంగా అయితే జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉంటాయో అదే విధంగా ఈ లోకంలో పాపములో ఉన్న ప్రతి వారి పేర్లు కూడా ఒక పత్రం పైన రాయబడి ఉంటాయి. ఆ యొక్క పత్రం ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే ఈ లోక అధికారి అయిన సాతాను దగ్గర ఆ యొక్క పత్రం ఉంటుంది.
ప్రతి ఒక్క అంశం కూడా ఏ విధంగా అయితే మనము పేపర్లో రాసుకుంటూ ఉంటామో అదే విధంగా జీవ గ్రంథంలో ఆ యొక్క నీతిమంతుల పేర్లు రాయబడి ఉంటాయో అదే విధంగా సాతాను దగ్గర కూడా పాపము చేస్తున్న వారి యొక్క పాపం చిట్టా ఉంటుంది. ఆ యొక్క కాగితము ఆ యొక్క సాతాను దగ్గర ఉంటుంది, ఆ యొక్క పత్రము సాతాను దగ్గర ఉంటుంది. ఆ యొక్క పత్రమును ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే శిలువలో ఆయన కొట్టబడిన ఆ యొక్క మేకులకు ఆ యొక్క పత్రాన్ని కొట్టి ఆ యొక్క పత్రమును ఆయన శిలువలో కొట్టబడిన మేకులతో ఆయన చించి వేశాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, ఊర్లలో భూస్వాములు ఉంటారు, భూస్వాములు ఆసాములు ఉంటారు. వారు ఏం చేస్తారు అని అంటే కొందరికి అప్పిస్తారు. అప్పిచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు, ఒక పత్రాన్ని రాయించుకుంటారు. కొంత అప్పు చేసేవాడిని పత్రాన్ని రాయించుకుంటారు. దాని తర్వాత వారు ఏం చేస్తారు అని అంటే వడ్డీ వేస్తారు, కట్టమంటారు. ఇతను కడుతూనే ఉంటాడు కానీ మళ్ళీ కట్టమంటారు. వడ్డీ పెరిగిపోయిందని చెప్పి చక్ర వడ్డీ వేస్తారు, అది కూడా పెరిగిపోయింది అని చెప్పి భూచక్ర వడ్డీ వేస్తారు. ఆ తర్వాత వారు ఏం చేస్తారు అని అంటే నీ అప్పు తీరట్లేదు అని చెప్పి అతని పొలాన్ని లాక్కుంటారు. వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు, వారు కూడా ఏం చేస్తారు అని అంటే ఒక అగ్రిమెంట్ చేయించుకుంటారు, ఒక పేపర్ రాస్తారు, ఒక పత్రాన్ని రాయించుకుంటారు. మీరు అప్పు కట్టట్లేదు అని చెప్పి అప్పు కట్టినా కూడా వారు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి ఆస్తులను లాక్కుంటూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న సాతాను కూడా ఏం చేస్తాడు అని అంటే ఈ లోకంలో ఉన్న మనుషులకి పాపాన్ని అలవాటు చేస్తాడు. పాపాన్ని అలవాటు చేసి ఆ యొక్క పాపంలో వారిని ఉంచుతాడు. పాపంలో ఉంచి వారికి పాపాన్ని నేర్పిస్తూ ఉంటాడు. వారు చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా ఆ యొక్క అపవాది ఏం చేస్తాడు అని అంటే ఒక పత్రం పైన రాసుకుంటూ ఉంటాడు. ఆ యొక్క రాసుకున్న పత్రాన్ని ఆయన ఏం చేస్తాడు అని అంటే దేవుడికి చూపిస్తూ ఉంటాడు. ఇదిగో నీ కుమారుడు ఈ పాపాన్ని చేస్తున్నాడు, ఈ పత్రం పైన అతను చేసిన ప్రతి పాపం కూడా రాయబడి ఉంది అని చెప్పి చూపించి ఆ యొక్క పాపాన్ని చూపిస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే మనకు విరోధంగా ఉన్న ఆ యొక్క పాపం పత్రాన్ని ఆయన శిలువలో మేకులకు కొట్టి దాన్ని చించివేసి చేరాతను ఆయన చేతులతో తుడిసివేశాడు. మన అపరాధములను ఆయన క్షమించి వేసి ఆయన ఏం చేశాడు అని అంటే మన యొక్క పాపములను ఆ యొక్క శిలువలో కొట్టబడిన మేకులకు ఆయన కొట్టాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క 3 మేకులను ఆయన తీసుకోలేకపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆయన శిలువలో కొట్టబడిన మేకులకు ఆయన ఏం చేశాడు అని అంటే ఆ యొక్క పాపం పత్రాన్ని ఆయన శిలువలో మేకులకు కొట్టి ఆ యొక్క పత్రాన్ని ఆయన చించి వేశాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క మేకుల ద్వారా మన యొక్క పాపాన్ని ఆయన తీసివేశాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఆయన కనుక ఆ యొక్క మేకులను తీసివేసుకుని ఉంటే, ఒకవేళ ఆయన కనుక ఆ యొక్క స్థితి నుంచి దిగిపోయి ఉంటే మన పాపములు ఇంకా అలాగే ఉండేవి. అందుకనే మన యొక్క పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో ఆయన మేకులు కొట్టబడ్డాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. అదేవిధంగా 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకొని వెళ్ళెను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు ఆయన ఏం చేశాడు అని అంటే మన యొక్క పాపములను ఆయన తన శరీరమందు మోసుకొని ఆయన వెళ్ళాడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే ఈ లోకంలో వారి నీతిలోనూ వారి యొక్క నీతిలోనూ మరణించి వారు పాపములో జీవిస్తున్నారు. పాపములో జీవిస్తున్న మనుషులందరినీ కూడా ఆ యొక్క పాపములో మరణింపచేసి ఆ యొక్క నీతిలో జీవింప చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే ఆయన యొక్క శరీరములో ఆ యొక్క పాపములను మోసుకొని వెళ్ళాడు. మనందరి యొక్క పాపములను ఆయన శరీరములో మోసుకొని వెళ్ళి ఆయన శిలువలో వేలాడాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనందరం కూడా పాపములో ఉండగా ఆ యొక్క పాపములో మనందరినీ మరణింప చేయడానికి, నీతిలో మనందరినీ జీవింప చేయడానికి, ఆ యొక్క నీతిగా మనందరినీ చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన శరీరమందు మన పాపములను కల్వరి శిలువలో ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. నీతిమంతులు ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చిన మహిమ నుండి కోల్పోయారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మన పాపముల కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పాపముగా చేయబడ్డాడు. ఆ విధంగా మనల్ని నీతిగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పాపముగా చేయబడి మన పాపములను ఆయన శరీరం మందు ఆయన కల్వరి శిలువలో మోసుకుంటూ వెళ్ళి ఆ యొక్క శిలువలో ఆయన మేకులకు కొట్టబడ్డాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది.
ఆ విధంగా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన శిలువలో ఏం చేశాడు అని అంటే మన యొక్క పాపములను కొట్టివేశాడు, మన యొక్క పాపములను తీసివేశాడు, మన యొక్క పాపములను ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. ఆ యొక్క శిలువలో మన యొక్క పాపములను ఆయన భరించాడు, మన యొక్క పాపములను ఆ యొక్క శిలువలో ఆయన కొట్టివేసి తీసివేసి ఆ యొక్క శిలువ బలియాగానే ఆయన చేశాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క శిలువను గురించిన వార్త ఏమని ప్రకటిస్తుంది అంటే మీ యొక్క పాపముల కొరకు ప్రభువైన యేసు క్రీస్తు ఆయన శిలువలో మరణించాడు అని చెప్పి ఆ యొక్క శిలువను గురించిన వార్త మనందరికీ ప్రకటిస్తుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు ఏం చేశాడు అని అంటే మన పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆ యొక్క పాపములను ఆయన శరీరం మందు మోసుకొని వెళ్ళాడు. ఆ యొక్క పాపములను ఆయన మేకులకు కొట్టబడ్డాడు. మనము చేసిన పాపములకు కారణంగా ప్రభువైన యేసు క్రీస్తు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. ఈ లోకంలో ఉన్న మానవులు వారు వెళ్ళిన తప్పుడు మార్గాల కారణంగా ప్రభువైన యేసు క్రీస్తు కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. ఈ లోకంలో ఉన్న మానవులు ప్రతిరోజు కూడా వారి యొక్క తలంపులలో వారు ఆలోచిస్తున్న తప్పుడు తలంపుల వలన ప్రభువైన యేసు క్రీస్తు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన శరీరంతో మనం చేస్తున్న ఆ యొక్క తప్పుడు పాపం పనుల వలన ప్రభువైన యేసు క్రీస్తు అన్ని లాగివేయబడింది. మన శరీరంతో మనం చేస్తున్న తప్పుడు పనుల వలన ప్రభువైన యేసు క్రీస్తు వీపు పైన కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. మన ముఖముతో సౌందర్యము అనే పేరుతో మనం చేస్తున్న పాపము కారణంగా ప్రభువైన యేసు క్రీస్తు ముఖము పైన ఉమ్ము వేయబడింది, ఆయన గిడ్డము లాగివేయబడింది. మనం మన శరీరంతో చేస్తున్న ప్రతి విధమైన పాపము కారణంగా ప్రతి విధముగా ఆయన శరీరంతో ఆయన మన పాపమును మోసుకొని వెళ్ళాడు. ఆయన శరీరములో మన ప్రతి పాపమును కూడా ఆయన భరించి ఆ యొక్క ప్రతి పాపమును కూడా ఆయన శిలువలో మోసుకొని వెళ్ళి ఆ యొక్క శిలువలో మన పాపములను ఆయన క్షమించాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క శిలువను గురించిన వార్త ఏమని ప్రకటిస్తుంది అని అంటే ప్రభువైన యేసు క్రీస్తు మన పాపముల కొరకు ఆయన ఈ లోకంలో శిలువలో మేకులకు కొట్టబడ్డాడు అని చెప్పి ఆ యొక్క వార్త మనందరికీ ప్రకటిస్తుంది. ప్రకటించబడుతున్న ఆ యొక్క శిలువను గురించిన వార్తను విన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క వార్త ఎలా ఉంది అని అంటే అది దేవుని శక్తియు దేవుని జ్ఞానము ఉన్నది. ఎవరైతే ఆ యొక్క శిలువను గురించిన వార్త వినపడుతున్నప్పుడు వారు ఎగతాళిగాను వెక్కిరింతలుగాను చూస్తున్నారో వారికి నాశనకరముగాను వారికి నిత్య నరకముగాను ఉన్నది. రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. మన పాపములను యేసు క్రీస్తు భరించాడు కనుక, మన పాపములను యేసు క్రీస్తు తీసివేశాడు కనుక మనకు ఇక ఏం లేదు అని అంటే మనకు ఇక భయము లేదు. మనకు ఇక ఏం లేదు అని అంటే ఈ లోకంలో మనకు భయం లేదు. ఎందుకని మనకు భయం లేదు అని అంటే ఈ లోకంలో మన యొక్క పాపముల కొరకు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో శిలువలో మరణించాడు కనుక ఇక మనకు భయం అనేది లేనే లేదు. ఎంత పెద్ద పాపమైనా ఎంత లోతైన పాపములో ఉన్న యేసు క్రీస్తు ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఆ యొక్క పాపములను మోసుకొని వెళ్ళి మన అందరి అపరాధములు కూడా ఆయన క్షమించాడు కనుక ఇక మన అందరికీ కూడా భయం అనేది లేనే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పడిపోయిన ప్రతి పాత్రను సరి చేయగల పరమ కుమారి, ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకే యేసయ్యా. హల్లెలూయా. ఇక మనకు భయము లేనే లేదు. ఎందుకంటే
ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించారు. మన పాపముల కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో ఆయన మేకులకు కొట్టబడ్డాడు. హల్లెలూయా. రెండవ అంశాన్ని కూడా మనం చూద్దాము. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించి ఉన్నది. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. రెండవ అంశం ఏంటి అంటే క్రీస్తు మన కొరకు తాను శాపముగా మారాడు. ఈ లోకంలో మన మీద ఉన్న రెండవ అంశం ఏంటి అని అంటే శాపము. ఈ లోకంలో మనుషుల మీద ఉన్న మొదటి అంశం ఏంటి అని అంటే అది పాపము అయితే, రెండవ అంశం ఏంటి అని అంటే అది శాపము. క్రీస్తు శిలువలో దేని కొరకు మరణించాడు అని అంటే మన కొరకు ఆయన శాపమై మన కొరకు ఆయన మరణించాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయన మన కొరకు ఆయన శాపమయ్యాడు. మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. శాపానికి ఉన్న శిక్ష ఏంటి అని అంటే మ్రాను మీద వేలాడడమే శాపానికి ఉన్న శిక్ష. ఎవడైనా శాపగ్రస్తుడై జీవిస్తున్నట్లయితే అతనికి విధించబోయే శిక్ష ఏంటి అని అంటే ఆ యొక్క శిలువ శిక్ష. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువలో ఆయన రెండు చేతులు చాచి ఆయన మరణించడానికి గల కారణం ఏంటి అని అంటే మన అందరి పైన ఉన్న ఆ యొక్క శాపాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువలో తీసివేశాడు. ఆయన పాపాన్ని తీసివేశాడు. అదేవిధంగా ఆయన శిలువలో ఆయన రక్తంలో ఆయన ఏం చేశాడు అని అంటే మన పైన ఉన్న శాపాన్ని కూడా ఆయన తీసివేశాడు. ఆ యొక్క శాపము కారణంగా మనము పైన ఉన్న ఆ యొక్క శాపము కారణంగా ఆయన శిలువలో మరణించాడు. శాపగ్రస్తుడైన ప్రతి వాడికి ఉన్న శిక్ష ఏంటి అని అంటే ఆ యొక్క శిలువలో మరణించడమే ప్రతి శాపగ్రస్తుడి పైన ఉన్న ఆ యొక్క శిక్ష. ఆ శిక్షను ప్రభు అయిన యేసు క్రీస్తు తీసుకొని మన కొరకు ఆయన శాపముగా మారి మరణించాడు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన మొదటిగా మన కొరకు ఏమయ్యాడు అని అంటే మన కొరకు ఆయన పాపముగా మారాడు. నీతిమంతుడైన యేసు క్రీస్తు, ఏ పాపము లేని యేసు క్రీస్తు మన కొరకు ఆయన శిలువలో ఏమయ్యాడు అని అంటే ఆయన పాపముగా మారాడు. ఏ మాత్రము శాపము లేని యేసు క్రీస్తు, శాపగ్రస్తుడు కానీ యేసు క్రీస్తు మన కొరకు ఆయన శిలువలో రెండవదిగా ఏమయ్యాడు అని అంటే ఆయన శిలువలో రెండవదిగా ఆయన మన కొరకు ఆయన శాపముగా మారాడు. ఆయన శాపముగా మారి మన కొరకు ఆయన శిలువలో మరణించాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష కూడా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు మన కొరకు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఏ శాపమునైతే మన మీద నుండి తీసివేయలేకపోయిందో ఆ యొక్క శాపమును కల్వరి శిలువలో ప్రభువైన యేసు క్రీస్తు మన పై నుండి తీసివేశాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఏమని బోధిస్తుంది అని అంటే శాపగ్రస్తుడు మ్రాను పైన వేలాడి మరణించాలి అని చెప్పి ధర్మశాస్త్రము సెలవిస్తుంది. శాపగ్రస్తుడు పాపగ్రస్తుడు ఆ యొక్క శిలువ పైన మరణించాలి అని చెప్పి ఆ యొక్క ధర్మశాస్త్రము సెలవిస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారంగా మనందరము కూడా ఆ యొక్క శిలువ పైన మరణించాల్సిన వారమై ఉన్నాము. మనందరి యొక్క పాపమును ఆయన తీసుకొని మనందరి యొక్క శాపమును ప్రభు అయిన యేసు క్రీస్తు తీసుకొని మనందరి శాపములకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. ఆ యొక్క శాపమును ఆయన తీసివేశాడు కనుక పౌలు ఏమంటున్నాడు అంటే ఇక మనకు ఏ శిక్ష కూడా విధి లేదు. ఇక మన పైన ఏ శిక్ష కూడా లేదు. ఇక మన పైన ఏ శిక్ష లేదు. మనము ఏ శిక్షకు కూడా మనం వెళ్ళము అని చెప్పి ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. మన పైన ఉన్న ఆ యొక్క శిక్షను ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో ఆయన తీసివేశాడు. తీసివేసి ఆయన ఏం చేశాడు అని అంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనందరికీ ఇచ్చాడు. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో శాపగ్రస్తమైనది ఏది కూడా అక్కడ ఉండదు అని చెప్పి రాయబడి ఉంది. చదవండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా
ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండనే ఉండదు. హల్లెలూయా. ఆయన మన పైన ఉన్న శాపాన్ని తీసివేసి ఆ యొక్క పరలోక రాజ్యానికి మనందరం నడిపించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యంలో మనందరం కూడా యుగ యుగాలు జీవిస్తున్నప్పుడు అక్కడ ఇక శాపము అనేది అక్కడ లేనే లేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఇంకా పాపము లేనే లేదు, అక్కడ ఇంకా శాపము లేనే లేదు. అక్కడ మనం ఎలా జీవిస్తాము అని అంటే మనము శాపగ్రస్తులముగా ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ఇంకా జీవించము. ఎందుకు అని అంటే ఆ యొక్క శాపమును ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన మనందరి పైన ఉన్న ఆ యొక్క శాపమును ఆయన తీసివేసి ఉన్నాడు. ఆ యొక్క కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శాపమును తీసివేసి ఆయన దాన్ని రూపుమాపి ఉన్నాడు. కనుక ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం చేరుకున్న తర్వాత ఆ యొక్క శాపము మన పైన ఇక ఉండనే ఉండదు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. మూడవ అంశం ఏంటి అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఏమనగా అది నూతనమైనది, అది జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. ఆ మార్గము కొత్త మార్గము, ఆ మార్గము జీవము కలిగిన మార్గము. ఆ మార్గము ద్వారా మనము పరలోక రాజ్యానికి ఆ యొక్క దేవుడి చెంతకు మనం ప్రవేశిస్తాము. ఆ యొక్క మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఏర్పరిచాడు అని అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము అనే తెర ద్వారా ఆ యొక్క మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరిచాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ ద్వారా చేసిన మూడవ అంశం ఏంటి అని అంటే మనందరికీ కూడా ఆయన ఒక క్రొత్త మార్గాన్ని, జీవము కలిగిన మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు ఏర్పరిచారు. ఆ యొక్క జీవము కలిగిన మార్గాన్ని ఆయన ఎలా ఏర్పరిచారు అని అంటే ఆ యొక్క కల్వరి శిలువలో ఆ యొక్క శరీరము అనే తెర ద్వారా ఆ యొక్క మార్గాన్ని ఆయన ఏర్పరిచారు. ఆయన రక్తము ద్వారా మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యం ఏంటి అంటే మనము ఒకప్పుడు ఒక తర్వాత మనందరము కూడా ఆ యొక్క పరిశుద్ధమైన స్థలములోనికి మనందరము ప్రవేశిస్తాము అనే ఆ యొక్క ధైర్యాన్ని ఆయన రక్తము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చారు. హల్లెలూయా. ఒకవేళ మనము కనుక ఈ రోజే మరణిస్తే, ఒకవేళ కనుక మనకి మరణం వస్తే మనకు ఉండే ధైర్యం ఏంటి అని అంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి మనందరము ప్రవేశిస్తాము అనే ధైర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చారు. హల్లెలూయా. మనకి ఇక భయము లేదు. ఎందుకు అనంటే నేను మరణించిన తర్వాత నేను ఏమైపోతానో అనే భయం ఇక మనకు లేనే లేదు. మనలో ఉన్న చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, మనకంటే ముందు మరణించిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు, వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ మన తర్వాత మరణించబోయేవారు, మనతో సమానంగా మరణించబోయేవారు ఒకవేళ మనము కనుక ఈరోజే మరణిస్తే మనం ఏమైపోతాము, ఎక్కడికి వెళ్తాము, ఎక్కడుంటాము, ఎలా ఉంటాము అనే ప్రశ్న, అనే భయం చాలా మందిలో ఉంటుంది. మనకు వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ ద్వారా ఆయన ఏం చేశాడు అని అంటే మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యం ఏంటి అని అంటే మనందరము కూడా మరణించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క జీవము కలిగిన ఆ యొక్క మార్గము ద్వారా మనందరము కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి మనందరము చేరుకుంటాము అనే ఆ యొక్క ధైర్యాన్ని ఇచ్చారు. ఆ యొక్క మార్గాన్ని ఆయన ఎలా సిద్ధపరిచారు అని అంటే శిలువలో ఆయన శరీరము అనే తెర ద్వారా ఆ యొక్క మార్గాన్ని సిద్ధపరిచారు. శిలువలో ఆ యొక్క రక్తము ద్వారా ఆ యొక్క పరిశుద్ధ స్థలమునకు మనము ఒక రోజు వెళ్తాము అనే ధైర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక మనకు ఏం లేదు అంటే మనకు భయం లేదు. అందుకనే పౌలు అంటున్నాడు కదా, శిలువను గురించిన వార్త అది ఎలా ఉన్నది అంటే దేవుని శక్తి అయి ఉన్నది. శిలువను గురించిన వార్త అది ఎలా ఉన్నది అంటే అది దేవుని జ్ఞానమై ఉన్నది. ఈ లోకంలో అనేకులు అనేకమైన వాటి వెనకాల పరిగెడుతున్నారు. కొందరైతే జ్ఞానం వెనకాల పరిగెడుతున్నారు. వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో అది వెరితనము అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ లోక జ్ఞానము అది దెయ్యములను పోలిన జ్ఞానము అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది.
ఈ లోకంలో ఉన్నవారు ఆ జ్ఞానం వెనకాల పరిగెడుతున్నారు. ఈ లోకంలో ఉన్నవారు ఆ యొక్క సూచక క్రియలు వెనకాల పరిగెడుతున్నారు. ఈ లోకంలో ఉన్న వారికి, నశించిపోతున్న వారికి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ వారికి ఎలా ఉంది అంటే అది ఎగతాళిగా ఉన్నది, వారికి నవ్వులాటగా ఉన్నది. కానీ రక్షించబడుతున్న మనందరికీ ఆ యొక్క శిలువను గురించిన వార్త ఎలా ఉన్నది అని అంటే అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ ద్వారా ఏం చేశాడు అని అంటే మన పైన ఉన్న పాపాన్ని తీసివేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో ఏం చేశాడు అని అంటే మన పైన ఉన్న శాపాన్ని ఆయన తీసివేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన ఒక కొత్త మార్గాన్ని, జీవము కలిగిన మార్గాన్ని ఆయన శరీరముతోనూ ఆయన రక్తముతోనూ ఆ యొక్క శిలువలో మనందరి కొరకు సిద్ధపరిచారు. ఆ యొక్క జీవము కలిగిన మార్గము ద్వారా మనందరం కూడా ఒక రోజు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశిస్తాము అని ఆ యొక్క నిరీక్షణను, ధైర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చారు. హల్లెలూయా. చాలా మంది ఈ లోకంలో ఏమనుకుంటారు అని అంటే ఒకవేళ మనము కనుక మరణిస్తే గాలిలోనో, దుమ్ములోనో, ధూళిలోనో కలిసిపోతాము అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఏమైపోతారు మరణించిన తర్వాత అంటే నాకు తెలీదు, నాకు అవసరం లేదు అని చెప్పి కొందరు అంటూ ఉంటారు. ఈ లోకంలో కొందరు ఏమంటారు అని అంటే ఒకవేళ కనుక మరణిస్తే మరలా ఒక జన్మ ఉంటుంది. ఆ జన్మలో ఎలా పుడతారు అని అంటే పాపం చేస్తే కుక్కగా పుడతారు, నక్కగా పుడతారు, బల్లిగా పుడతారు అని చెప్పి కొందరు అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే ఈ లోకంలో ఒకే ఒక జీవితం ఉన్నది, ఒకే ఒక మరణం ఉన్నది. ఆ మరణం తర్వాత మరలా ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిక వచ్చిన వారికి మరలా వారికి జీవితం ఉన్నది. ఇక ఎన్నటికీ కూడా మరణము లేని జీవితము ఆ యొక్క పరలోక రాజ్యంలో యుగ యుగాలు కూడా మనందరి కోసం ఉన్నది. నిత్య నరకం ఉన్నది, నిత్య పరలోకం ఉన్నది. నిత్య నరకంలో ఏ మాత్రం మరణము లేదు, ఆ యొక్క నిత్య జీవంలో కూడా మరణము లేదు. మన యొక్క ఆత్మకు ఏ మాత్రము కూడా మరణం లేదు. మరణము లేని ఆ యొక్క ఆత్మ యుగ యుగాలు కూడా దేవుడితో కలిసి జీవించాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు అని అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో ఆయన మేకులకు మన పాపములను కొట్టి ఆ యొక్క పాప పత్రాన్ని ఆయన చించి వేశారు. సిలువలో మనందరికి బదులుగా ఆయన వేలాడి ఆ శాపాన్ని ఆయన తీసివేశారు. ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనందరికి కూడా జీవము కలిగిన మార్గాన్ని ఆయన ఏర్పరిచి మనందరికీ కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలమునకు మనం వెళ్తాము అని ఒక ధైర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చారు. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనందరినీ కూడా దేవుని యొద్దకు తేడానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి ఆయన శ్రమ పడెను. హల్లెలూయా. హల్లెలూయా. రాయబడిన వాక్యం ఏంటి అని అంటే మనందరినీ కూడా దేవుడి దగ్గరికి చేర్చడానికి, మనందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క తండ్రి సన్నిధికి చేర్చడానికి ఆయన ఏం చేశాడు అని అంటే అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎందుకు అని అంటే మనము అనీతిమంతులుగా ఉన్నాము కనుక మనము ఆ యొక్క దేవుని సన్నిధికి మనం చేరుకోలేము. అందుకే నీతిమంతులైన క్రీస్తు ఏం చేశాడు అని అంటే మనల్ని నీతిమంతులుగా చేసి మన పైన ఉన్న ఆ యొక్క పాపమును, శాపమును ఆయన తీసుకొని ఆయన పైన ఉన్న ఆ యొక్క నీతిని మనందరికీ ఇచ్చారు. హల్లెలూయా. మన పైన ఉన్న పాపమును, శాపమును ఆయన తీసుకున్నారు. ఆయన పైన ఉన్న నీతిని మనకిచ్చారు. అనీతిమంతులమైన మనల్ని ఆయన నీతిమంతులుగా ఆయన శిలువలో మార్చి ఆయన ఏం చేశారు అని అంటే మనందరినీ కూడా ఆయన తండ్రి యొద్దకు చేర్చారు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయన మనందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయన శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. ఆయన పాపము విషయంలో ఆయన శ్రమపడి మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చి ఆ యొక్క దేవుని సన్నిధికి మనందరినీ కూడా చేర్చాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మొదటగా పాపమును తీసివేశాడు సిలువలో, రెండవదిగా శాపాన్ని కొట్టివేశాడు, మూడవదిగా ఆ యొక్క జీవము కలిగిన మార్గాన్ని ఆ యొక్క శరీరము ద్వారా, రక్తము ద్వారా మనందరికీ కూడా ఇచ్చారు. ఇదే సిలువను గురించిన వార్త. ఈ సిలువను గురించిన వార్తని పౌలు అంటున్నాడు కదా, మేము ప్రకటిస్తున్నాము అని చెప్పి అంటున్నాడు. మేము జ్ఞానాన్ని వెతకడం లేదు, సూచక క్రియలను మేము వెతకడం లేదు. మేము ఏం చేస్తున్నాము అని అంటే మేము సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము.
ఆ యొక్క శిలువను గురించిన వార్త ఈ లోకంలో ఉన్న వారికి అది ఎగతాళిగా ఉంది, కానీ రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అది నిత్య జీవముగా ఉన్నది అని చెప్పి పౌలు అంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క శిలువను గురించిన వార్తలో ఏమున్నది అని అంటే, మన పాపముల కొరకై యేసు క్రీస్తు శిలువలో మరణించారు. ఆ యొక్క శిలువను గురించిన వార్తలో ఏమున్నది అంటే, మన యొక్క శాపముల కొరకై యేసు క్రీస్తు శిలువలో బలి అయ్యారు. ఆ యొక్క శిలువను గురించిన వార్తలో ఏమున్నది అంటే, మనందరికి కూడా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ప్రభువైన యేసు క్రీస్తు మనందరికి కూడా ఆ యొక్క శిలువ మరణం ద్వారా ఇచ్చారు. హల్లెలూయా. ఆ విధంగా ఆయన శిలువలో మరణించి గొప్ప బలియాగాన్ని చేశారు అని చెప్పి మనకు శిలువను గురించిన వార్త మనందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ వార్తను నమ్మిన వారు, విశ్వసించిన వారికి ఈ వార్త ఎలా ఉంది అని అంటే, దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయ్యి. హల్లెలూయా. ఆ యొక్క దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అని అంటే, ఈ యొక్క శిలువను గురించిన వార్తను బట్టి మనందరం కూడా రక్షించబడాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా మోకరించినట్లయితే